ఇప్పుడున్నటువంటి యువత డ్రగ్స్ మీద చాలా వరకు చాలా కేసెస్ వస్తున్నాయి. మీకు తెలుసా గవర్నమెంట్ డ్రగ్ అమ్ముతుందని? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎందుకు అట్లా అట్రాక్ట్ అవుతున్నారు యూత్? ఇక్కడ ఈ హైదరాబాద్లోనే దాదాపు 200-250 కోట్ల డ్రగ్ను సీజ్ చేశాం. సినిమా వాళ్ళ మీద ఎక్కువ వస్తుంది, వాళ్ళే ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ దావూద్ ఇబ్రహీం అనేవాడు ఒక స్మగ్లర్. మన ఇండియాలో ఈ నార్కోటిక్ సంబంధించినటువంటి డ్రగ్స్ ఎక్కడైనా పండిస్తారా? గంజాయిని బాగా పొడి చేసిన దాన్ని బాగా ఉడకబెట్టి ఆ స్టీమ్లో నుంచి వచ్చిన వాటర్ని తీసి ఐస్ క్రీముల్లో పెడుతున్నారు. బోర్నవిటాలో కలిపి చాక్లెట్ల రూపం చేసి అమ్ముతున్నారు. ఈ గసగసాల పొట్టుని అంటే హస్క్ని అది తీసి ఛాయ్లో ఉడకబెట్టిస్తే మీరు తాగంగానే అబ్బా. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనము రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారైనటువంటి డీసీపీ గారు రెడ్డన్న గారితో ఉన్నామండి. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు నేను మీ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే నార్మల్గా మత్తు మందుల గురించి అసలు ఏంటి, పిల్లలు ఎందుకు వాటి గురించి బాగా అట్రాక్ట్ అవుతున్నారు, వాటి గురించి సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చాం. సో మీరు ఎందుకంటే దాని మీద నేను దాదాపుగా మీరు చాలా రీసెర్చ్ చేశారు, బుక్స్ చదివారు, మెయిన్ మీ డిపార్ట్మెంట్ కూడా అదే చేశారని నేను విన్నా. సినిమా వాళ్ళు అంటే ఎక్కువ ఇప్పుడున్నటువంటి టాపిక్లో కూడా సినిమా వాళ్ళ మీద ఎక్కువ వస్తుంది, వాళ్ళే ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్నారు. సో అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉండడం వల్ల తీసుకుంటున్నారా అని చెప్పేసి. మీకు తెలుసా, సినిమా వాళ్ళకి దావూద్ ఇబ్రహీం అనే ఒక ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు. ఆయన ఎవరు? ఈ దావూద్ ఇబ్రహీం అనేవాడు ఒక స్మగ్లర్. ఆయన 93లో బాంబ్ బ్లాస్టులకి కారణం. అదే ఆయన చాలామంది సినిమా ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని శాసించినాడు. ఎట్లా అంటే ఫస్ట్ బంగారం స్మగ్లింగ్ చేసేవాడు, తర్వాత ఎలక్ట్రానిక్ చేసేవాడు, దాంట్లో పెద్ద లాభాలు లేవు. అయితే డ్రగ్స్ చేస్తే 50 ఇంతలు కాదు 500 ఇంతలు సంపాదించుకోవచ్చు. 1999లో నార్కోటిక్స్లో పనిచేసేటప్పుడు ఇక్కడ ఈ హైదరాబాద్లోనే దాదాపు 200-250 కోట్ల డ్రగ్ను సీజ్ చేశాం. ఇక్కడే తయారు చేస్తుంటే ఆ తయారు చేసింది ఎవరు అంటే ఈ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, వన్ ఆఫ్ ది అనుచరుడు. ఎక్కడ సార్? హైదరాబాద్లోనే. హైదరాబాద్లో మీకు తెలియని వ్యవహారం ఇంకోటి ఉంది. మన దగ్గర ఎన్ని డ్రగ్ కంపెనీలు ఉన్నాయనుకున్నారు? అంటే మామూలుగా తయారు చేసే డ్రగ్స్, హెల్త్ కోసం తయారు చేసే డ్రగ్స్, ఈ డ్రగ్స్ని తయారు చేసేటువంటి మిషలో అంటే డ్రగ్స్ తయారు చేసుకుంటున్నారులే మనకెందుకు అనుకునేటువంటి విధానంలో ఈ నార్కోటిక్స్ డ్రగ్ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసిన సందర్భాలు కొల్లలు ఉన్నాయి. మన దగ్గర డిఆర్ఐ వాళ్ళు చాలా సందర్భాల్లో ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీని అరెస్ట్ చేసి సీజ్ చేశారు, డ్రగ్స్ సీజ్ చేశారు. 1987 దశకం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 15-20 డ్రగ్ ఫ్యాక్టరీస్ని హైదరాబాద్లో సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికి తెలియదు అది. డ్రగ్స్ తయారు కావడానికి ఇంకోటి ఏమిటంటే మన దగ్గర డ్రగ్స్ తయారు చేస్తారు. ఏం డ్రగ్ అని? మీరు అనాసిన్ పేరు మీద ఎపిడ్రినో, సూడో ఎపిడ్రినో, లేకపోతే మ్యాండ్రాక్స్, మేము సీజ్ చేసింది మ్యాండ్రాక్స్ తయారు చేయడానికి ₹4 ఒక డ్రగ్ తయారవుతుంది. అది మీరు భారతదేశం నుంచి బయటికి సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్కి అప్పుడు ఎక్స్పోర్ట్ చేశారు. అక్కడ ఒకటి వచ్చి $5. ₹4 మనం తయారు చేసి అక్కడికి పంపిస్తే ఒక $5 అంటే పోనీ ₹50 పెట్టుకున్నా 250 కదా. ₹5 మందు 250కి మీరు అమ్ముతున్నారు. ఏ బిజినెస్లో ఇంత లాభం ఉంటుంది? ఎందుకు దానికి లాభాల వైపు చూడరు ఎవరైనా? ఒకసారి ₹1 డ్రగ్గు మీరు బయట దేశానికి ఎగుమతి చేస్తే 250 కోట్లు మీకు వస్తాయి. ఏమి చేస్తే మీకు ఇంత డబ్బు వస్తుంది? కాబట్టి ఇది మంచి బిజినెస్. ఒకసారి చేసుకొని క్లిక్ అయితే చాలు. కాబట్టి నార్కోటిక్స్ డ్రగ్స్. ఇంకా మీరు సినిమా వాళ్ళ గురించి చెప్తారు. సినిమాలో ఈ దావూద్ ఇబ్రహీం చాలా సినిమాలకి ఫండింగ్ చేశారు. ఆయన చాలామంది సినీ వనితలు వాళ్ళతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. మందాకిని అని, మమతా కుల్కర్ని అని, ఇంకా చాలామంది పేర్లు ఉన్నారు. వాళ్ళందరూ అఫీషియల్గా చాలామంది ఉన్నారు. అంటే వర్క్ చేసిన టైంలో వాళ్ళని ఏమైనా పట్టుకున్నారా సార్? అంటే నేను నార్కోటిక్ డ్రగ్స్లో ఈ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఎవడైతే ఉన్నాడో, రూపాని అని, సయ్యద్ ఇక్బాల్ రూపాని అని, ఆయన నేను అరెస్ట్ చేశాను. ఆయన దావూద్ ఇబ్రహీంకి ఒకనొక అనుచరుడు. ఇక్కడే డ్రగ్ ఫ్యాక్టరీ పెట్టి చేస్తే ఇక్కడ దాంట్లో కూడా ఒక అడిషనల్ ఎస్పీ భార్య
ఆమెను కూడా అరెస్ట్ చేశాము. ఇక్కడే ఒక పోలీస్ ఆఫీసర్ డిఎస్పీని కూడా అరెస్ట్ చేశాను ఈ డ్రగ్స్ వ్యవహారంలో. ఆయనకి 20 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది. ఎవరు దావూద్ ఇబ్రహీం అనుచరుడికి. అసలు ఈ దావూద్ ఇబ్రహీం డ్రగ్లో సంపాదించిన డబ్బుని వైట్ చేయడానికి, తాను ఇంకా ఎక్కువ సంపాదించడానికి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఆ విధంగా ఈ డ్రగ్స్ను కూడా, అంటే సినిమాలు ప్రొడ్యూస్ చేసినాడు, డ్రగ్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేసినాడు. సో ఇంకా మీరు సినిమా వాళ్ళే ఎందుకంటే డ్రగ్లు యూజ్ చేస్తారంటే విచ్చలవిడిగా డబ్బు వస్తుంది, సమయం ఉంటుంది, హైఫై లైఫ్, కాబట్టి ఒకసారి చూద్దాం ఎట్లుంటుందో అనే దానికి పోయి అలవాటు పోయి చాలామంది సినిమా యాక్టివ్ రఘువరన్ దగ్గర నుంచి వీళ్ళంతా డ్రగ్కు అలవాటు పడినోళ్ళే. చాలామంది డ్రగ్స్ యూజ్ చేస్తారు మన దగ్గర కూడా. నేను మన సినిమాలో వాళ్ళని చాలామంది డైరెక్టర్ని వాళ్ళని యాక్టర్స్ని ఇక్కడ పిలిచినప్పుడు చెప్పాను, నన్ను ఇంటర్వ్యూ చేస్తే, అయ్యా హీఈస్ ఎ ఎండ్ యూజర్, చివరివాడు. సో నీ దగ్గర డ్రగ్ దొరక్కపోతే నువ్వు ఆ డ్రగ్ని ఇతర వాళ్ళకి అమ్మి సరఫరా చేయలేదు అని ప్రూవ్ అయితే నిన్ను ఏమీ చేయలేరు, ఏమి కేసు పెట్టేదానికి లేదు. ఇవాళ ఎండ్ యూజర్, నీ పైన సింపతి ఉండాలి. ఎందుకంటే ఎవరైతే డ్రగ్ని వాడతారో వాడు హీఈస్ ఇన్ అడిక్టివ్. వాడిని ఏం చేయాలో ప్రభుత్వం అంటే వాడికి రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి అడుగుతారు, అయ్యా నువ్వు ఇటు మానుకోవడంటే, ఎస్ నేను మానుకుంటాను సార్, నన్ను ఎక్కడన్నా చేర్చండి అంటే రిహాబిలిటేషన్ సెంటర్లకు కానీ వాళ్ళకి పంపించి వాళ్ళని మామూలు మనిషిగా చేసి జనజీవన స్రవంతిలో కలపడానికి ప్రభుత్వాలు చేయాలి. అంతేగాని తీసుకున్న వాళ్ళంతా నువ్వు ముద్దాయిలని చెప్పి నువ్వు కోర్టుల చుట్టూ తిప్పి అది వేసి ఛార్జ్షీట్ వేస్తే కేసులు కొట్టేస్తారు. ఆశా అని కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, వీళ్ళు వెళ్తారు, సో ఒక ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు, కానీ మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వస్తూ ఉంటారు కదా సార్. తల్లిదండ్రుల కోఆపరేషన్ ఉండాలి, ఫ్రెండ్స్ కోఆపరేషన్ ఉండాలి. ఇప్పుడు సినిమా యాక్టర్ ఆయన ఎవరో ఒక దావుద్ ఏమంటారు ఆయన అబ్బాయి కూడా అలవాటు పడ్డాడు, సునీల్ దత్ కొడుకు సునీల్ దత్ అలవాటు పడ్డాడు. 10 ఏళ్ళు వాళ్ళ దాదాపు 5-6 సంవత్సరాల అబ్బాయిని కష్టపడి దీనికి బయటికి తీసుకొచ్చి ఆ కుటుంబం అంతా సహకరిస్తే అబ్బాయి స్టాప్డ్ ఇట్. చాలామంది అట్లే చేశారు. ఇంకో లైవ్ ఎగ్జాంపుల్ ఏమంటే, నా దగ్గరకు ఒక అబ్బాయిని రాత్రి ఈ పిల్లోడు చదువుకోవడానికి పోయినాడు పక్కింటికి, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. రాత్రి 2:30కి ఒక తండ్రి నాకు ఫోన్ చేశాడు, సార్ మా అబ్బాయి ఎక్కడో చదువుకోవడానికి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారంట, ఎందుకు చేశారో తెలియదంటే రేవు పార్టీలకు పోయినాడు. వీడేమో ఇంట్లో పక్కింటికి పోయి చదువుకుంటాను, గ్రూప్ స్టడీస్ అని పోయినాడు. అక్కడ చూస్తే రేవు పార్టీలో దొరికినారు సార్, వీడు డ్రగ్స్ కూడా వాడినారు అంటున్నారు. అంటే అబ్బాయి అంతా అయిపోయిన తర్వాత బయటికి తీసుకొస్తే అబ్బాయిని ఎగ్జామిన్ చేస్తే ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో పోయి రేవు పార్టీలకు పోయి ఈ డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. సో ఆయన చెప్పాను, ఏమయ్యా బాబు మరి ఎక్కడైనా హాస్పిటల్లో చేయించి రీహాబిలిటేషన్ సెంటర్లో చేయమంటే ఆయన ఒకటే అన్నాడు, సార్ దాని వెంట వాడిని పెట్టి చంపడం మేలు, లేకపోతే మేమైనా విషం దాగి చేస్తే మేలు. ఎందుకంటే నాకు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు, ఈ విషయం బయటికి పొక్కితే నా కుటుంబ పరువు ఏం కావాలి, కాబట్టి నేను చేయలేను సార్ ఆ పని, మీరు ఏదన్నా చెప్పండి, కౌన్సిలింగ్ ఇవ్వండి. కౌన్సిలింగ్లో మారే వాళ్ళ సంఖ్య ఓన్లీ 10% to 20% ఉంటుందయా, ఏమైనా చేయాలి అంటే చెప్పలేము, బయట హాస్పిటల్లో అడ్మిట్ చేయలేము సార్, నా పరువు పోతుంది, నా పిల్లకి పెళ్ళి ఎట్లయితుంది, సంబంధాలు చూస్తున్నాం, సో అని కారణాలు చెప్తాడు. ఆ విధంగా కూడా తల్లిదండ్రులు సరైన పద్ధతిలో పిల్లల్ని పెంచలేకపోవడం, చెప్పకపోవడం, ఫస్ట్ బయటకు చెప్పుకోలేరు, వాడిని సరైన రీతిలో ట్రీట్మెంట్ ఇప్పించలేకపోతున్నారు. ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఎక్కడ బయటకు తెలుస్తుందో, కుటుంబ పరువు పోతుందో, పిల్లలకి పెళ్లి కాకుండా పోతాయి, వీని మీద డ్రగ్ అబ్యూస్, వాడిని పిల్లలు ఇవ్వకూడదు, ఇట్లాంటివన్నీ వస్తాయనే ఉద్దేశంతో గుట్టుగా దాచుకుంటున్నారు. సో చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మనకు తెలియని విషయం ఏమంటే, మనం ఏమీ తెలియదు, ఏం మావాడు బాగానే ఉండాలి అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్ కాదు, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు డ్రగ్గు పిల్లలు అలవాటు చేసుకొని తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఒకసారి డ్రగ్గుకు అలవాటు పడిన పిల్లలు జనశ్రీవన స్రవంతిలో కలవాలంటే చాలా 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 కష్టం. సో ఈ డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతే ఇది ఇట్లే పోతుంది. మనం ఏదో జబ్బలు చరుచుకుంటున్నాం. మా యంగ్స్టర్స్ ఉన్నారు, భారతదేశం మంది హైలీ ప్రొడక్టివిటీ ఉంటుందని ఉండదు. ఎప్పుడైతే మీరు డ్రగ్స్కి పిల్లలను, యువకుల్ని అలవాటు అయిపోతారో నిర్వీర్యమైపోతారు, ఏమి పని చెయ్యరు, తిరుగుబాటుతనం వస్తుంది, ఆరోగ్యాలు పాడైపోతాయి, చదువు పోతుంది, సెన్సిటివిటీ పోతుంది. సో వాళ్ళు నేరాలకి
పాల్పడేటువంటి వ్యవహారం ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉండదు. ఇవన్నిటికీ మూల కారణం డ్రగ్స్. కాబట్టి ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్గును నిషేధించాలి. ఇందులో ప్రభుత్వాల యొక్క అలసత్వం కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా సార్. ప్రభుత్వాలు కట్టడి చేయాలి అంటే స్కూళ్ళల్లో పెట్టడమే కాదు, ఇంకో విషయం ఏమిటంటే అయ్యా రేపు తెల్లవారి వదిలితే మీరు అన్నీ బోర్డులు పెట్టుకుంటారు, ఫలానావాడి బర్త్డే, ఫలానావాడిది ఈ అని బోర్డులు పెట్టుకుంటారు, మేము ఇది ఫ్రీగా ఇస్తున్నాము, అది ఫ్రీగా ఇస్తున్నామని. అది కాదు చేయాల్సింది. మీరు అన్నిట్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఎయిడ్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసాము? అవును, అడ్వర్టైజ్మెంట్తో పాటు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ డ్రగ్స్ విషయంలో కూడా ప్రభుత్వాలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఆ పని చేయటంలా. ఏదో వచ్చినప్పుడు 2 సార్లు ఇంటర్వ్యూ వేస్తున్నారు, ఒకసారి ప్రొమో వేస్తారు, అయిపోయింది, 2 ఇంటర్వ్యూలు చేస్తారు, అయిపోయింది అనుకుంటా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. ఆ ప్రభుత్వాలేమో ఆ రోజు హడావుడి చేస్తాయి, సినిమా వాళ్ళని పట్టుకొని వచ్చి మైండ్ డైవర్ట్ చేయడానికి హడావుడి చేస్తే అబ్బో పెద్దవాళ్ళని పట్టుకున్నాం, ఒక్క కేసు కూడా. నేను ఎప్పుడో చెప్పా, ఆ కేసులన్నీ వీగిపోతాయండి. ఎందుకంటే ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ సాగలమా. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏమవుతుంది, సపోజ్ ఒక వ్యక్తి ఇతర దేశాల నుంచి, ఇప్పుడు మలేషియా నుంచి డ్రగ్ ఇక్కడికి తెచ్చాడు, మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి, మీరు మిడిల్ మ్యాన్ పట్టుకొని ఎవడోడు తాగాడు, ఎవడోడు తెచ్చుకొని తాగుతున్నాడు అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్లో ఎవడు మలేషియా నుంచి తెచ్చాడు వాడిని పట్టుకోవటంలా. ఆ తెచ్చినోడిని మలేషియా ప్రభుత్వంతో కాంటాక్ట్లో ఉండి ఆ వాడిని ఎవరైతే అక్కడ నార్కోటిక్ డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడో వాడిని పట్టుకోవాలి, వాడిని అరెస్ట్ చేయగలుగుతున్నారు. లేదు, మెయిన్ నదిని వదిలేసి చిన్న పిల్లకాలువని పట్టుకుంటున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు, ఈ నది వస్తానే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చివరి మ్యాన్కు అది పోవాల్సింది. ఏదైతే సప్లయర్ మెయిన్ ఉన్నారో వాడిని, మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అది జరగడంలా. దానివల్ల కూడా వచ్చేది ఆపలేకపోతున్నాం డ్రగ్ని. సో నానా విధాలుగా ఈ డ్రగ్ భారతదేశంలోకి వస్తూ ఉంది. సో దీన్ని అరికట్టడానికి ఇంకా మార్గం ఏం లేదంటారా సార్? ఉంది. ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తే డెఫినెట్గా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కొంతవరకైనా, అంటే ఒక 100% ఉంది అనుకుంటే దీంట్లో ఒక 10% తప్ప 90% అడగట్టేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు దానికి ప్రభుత్వాలు ఆ పని చేయటంలా, సో గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆ పని చేయటంలా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆ పని చేయటంలా, తల్లిదండ్రులు ఆ విధంగా ఉండటంలా, స్కూళ్ళు కాలేజీలు ఆ దిశలో లేవు. మీరు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్కూళ్ళల్లో ఈ డ్రగ్కి అలవాటు పడడానికి ప్రధాన కారణం ఏమిటంటే, పిల్లలకి ఏదైనా ఉంటే సాయంత్రం 1 అవర్ 2 అవర్స్ గేమ్స్ ఆడించండి. వాడు కొంతసేపు చదువుకుంటాడు, ఇంట్లో రాగానే పడుకుంటాడు, తినేసి పడుకుంటాడు, మళ్ళీ హోంవర్క్ లెక్కలు అది చూసుకుంటాడు. ఎక్కడైనా ఓ స్కూల్లో మంచి గ్రౌండ్ ఉందా? లేదు, శ్రమ లేదు వాళ్ళకు ఆ దిశగా. ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే, స్కూళ్ళల్లో ఎక్కడైనా మీరు ఈ గేమ్స్ అవి ఉంటే వాడు ఆ గేమ్స్ పైన దృష్టి పెడతాడు. అదేవిధంగా చాలామంది పిల్లలు చనిపోవడానికి కారణం ఏమి? ఇప్పుడు ఇంటర్మీడియట్ అబ్బాయి అక్కడ చనిపోయినాడు, ఒత్తిడి తట్టుకోలేక చనిపోయినాడు, ఈడు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునే కారణం ఏమిటి? వాళ్లను ఒత్తిడిని తట్టుకునేటువంటి సంస్కారం ఇవ్వటం లేదు. దాని కారణం ఏమంటే గేమ్స్ పెట్టండి. గేమ్స్ పెడితే వాడు ఇవాళ ఓడిపోతాడు, రే నువ్వు ఎలాగైనా ఓడిపోయినావు, రేపు వాని పైన గెలవాలరా అంటే ఇవాళ గెలిచినండి రేపు ఓడగొడతావు. అంటే నీలో ఓటమిని అంగీకరించి గెలుపు దిశగా ప్రయాణం చేయడానికి ఈ ఆటలు మెయిన్ రీజన్ అవుతుంది. వీళ్ళు చిన్న చిన్న 200 గజాల దాంట్లో స్కూల్ పెడుతున్నారు. దాంట్లో ఏముంది? ఏం లేదు, స్కూల్ లేదు, బ్యాగ్ మోసుకొని వస్తాడు, బ్యాగ్ తీసుకొని పోతాడు, వస్తున్నాడు, వాడికి శరీర శ్రమ ఏముంది? అదేవిధంగా గెలుపు ఓటమిని గురించి పిల్లలు గమనించటంలా, శరీర శ్రమ లేదు వాళ్ళ. అది ఇప్పుడు ఎప్పుడైనా మార్కులు తక్కువ వచ్చినాయంటే విషయం దాగి చచ్చిపోవటం, ఊరు వేసుకొని చావటం. అరే రేపు ఇంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని గెలవాలి అంటే దానికి ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి పడాలి? బాగా ఇవాళ కబడ్డీలో ఓడిపోయినాడు, రై మనం వన్ టీంను ఓడించాలరా, ఎలాగైనా బాగా ప్రాక్టీస్ చేయాలరా అంటే జీవితంలో ఎదగాలి అంటే ఈ గేమ్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ దిస్ థింగ్. అది లేదు, ఏ స్కూళ్ళల్లో లేవు, ఆడించడంలో దానికి ప్రాధాన్యత లేదు. అదేవిధంగా ఎథిక్స్ని గురించి, మారల్స్ గురించి మీ స్కూళ్ళల్లో చెప్పటమే లేదు. మేము చదువుకున్న రోజుల్లో ఉండే మారల్ క్లాసెస్ ఉండే, ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు లేదు. దానివల్ల ఏమైంది? మారల్స్ చెప్తే అదే కాకుండా చిన్న చిన్న ఫ్యామిలీస్ అయినాయి, స్మాల్ ఫ్యామిలీస్.
అమ్మ నాన్న కొడుకు, లేదా అమ్మ నాన్న కూతురు కొడుకు. అదే పూర్వకాలంలో అట్లా కాదు, ఇంట్లో 40-50 మంది ఉండేవాళ్ళు. అమ్మవ, తాత, నా పెదనాన్న, అమ్మ, అవ్వ, జేజవ్వ అందరూ ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి ఎక్కువగా. కుటుంబాలు. దానివల్ల ఏమిటంటే ఉమ్మడి కుటుంబాల్లో తల్లిదండ్రులు వాళ్ళది వ్యవసాయము, చదువు, ఉద్యోగాలు పోతే ఈ చిన్నవాళ్ళకి అరే ఫలానా వాళ్ళ అబ్బాయి ఈ విధంగా సారాయి తాగాడంట, అబ్బా ఎంత అప్రతిష్ట అని ఎక్కడో తల్లిదండ్రులు మామో మేనమామో ఎవరో డిస్కస్ చేసుకుంటారు అన్నం పెట్టేటప్పుడు, తినేటప్పుడు. అప్పుడు వీనికి ఏమవుతుందంటే తెలియకుండా కౌన్సిలింగ్ జరుగుతుంది. అరే ఫలానా వాళ్ళు అబ్బాయి ప్యాకాట్ నేర్చుకున్నా అంట, అక్కడ పట్టుబడ్డాడంట, పోలీసులు తీసుకుపోయినారు, పెద్ద అప్రతిష్ట కదా ఆ కుటుంబానికి. అంటే నువ్వు ఏం చెప్తున్నావు వాడికి అంటే, నువ్వు చెప్పుకునే ఈ పద్ధతి వల్ల వాడికి మైండ్లో ఒకటి పెట్టే బీజాన్ని పెడుతున్నావు. అంటే పేకాట ఆడడం తప్పు, డ్రింక్ తాగడం తప్పు, నార్కోటిక్ చేయడం తప్పు, అమ్మాయిలు నేర్పించడం తప్పు. అది నీకు తెలియకుండా యూ హ్యావ్ బీన్ కౌన్సిల్డ్ సిన్స్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి నీకు తెలియకుండా నువ్వు మారల్స్ దిశగా ప్రయాణం చేస్తున్నావు. ఎందువల్ల ఇవన్నీ ఇంట్లో చర్చ జరగడం వల్ల నీ మైండ్లో నీకు తెలియకుండా ఒక అజ్ఞాత శక్తి నిన్ను డైరెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతున్నావు, నువ్వు చెడుకు అలవాట్లకు దూరం అవుతున్నావు, మంచినే కోరుకుంటావు. అవి ఎక్కడా లేవు కదా. ఇప్పుడు నీవన్న పర్యవేక్షణ లేదు, స్కూళ్ళల్లో ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు, పర్యవేక్షణ లేదు. అందువల్ల చెడిపోవడానికి, నార్కోటిక్ డ్రగ్స్కి అలవాటు పడడానికి వన్ ఆఫ్ ది రీజన్.